వెంకట్కు సరితతో పెళ్లి నిశ్చయమైనప్పుడు దీప ఆనందానికి అవధులు లేవు. వెంకట్ సరితల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొత్త కోడలిగా సరిత ఇంట్లోకి అడుగుపెట్టింది. మొదటి 2 రోజులు అందరితో నవ్వుతూ మాట్లాడింది. కానీ 3వ రోజు నుండే తన అధికారం రుచి చూపించడం మొదలుపెట్టింది. ఒకరోజు ఉదయం జానకమ్మ కాఫీ తీసుకొని సరిత గది దగ్గరకు వచ్చింది. అమ్మా సలితా, కాఫీ తెచ్చాను, తావుదూగాన్రా. సరిత చిరాగ్గా తలుపు తీసి, అత్తయ్యగారు, నేను చెప్పాను కదా, నాకు ఇంత పొద్దున్నే నిద్ర లేచే అలవాటు లేదు. మీరు పొద్దున్నే వచ్చి తలుపు తడితే నాకు నిద్ర అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇకపై కాఫీ పేరుతో నన్ను పొద్దున్నే లేపకండి. నేనే లేచాక కాఫీ పెట్టుకుంటాను. సరిత అన్న మాటలకు జానకమ్మ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. మళ్ళీ మనసులో ఇలా అనుకుంది, ఫోన్లే కొత్తగా వచ్చింది కదా, అలవాట్లు మారడానికి టైం పడుతుంది అని తనలో తాను సర్ది చెప్పుకుంది. ఒకరోజు సాయంత్రం వెంకట్ బయటికి వెళ్ళి వస్తూ దీపకు ఇష్టమైన బాదుషా స్వీట్స్ కొన్నాడు. సరిత ముఖం మార్చుకొని, ఏంటండి ఇది, రోజు తన కోసమేనా? నా కోసం ఒక్కరోజైనా నాకు ఇష్టమైనవి కావాలానైనా అడిగారా అని నిలదీసింది. వెంకట్ ఆశ్చర్యపోయి, సరిత, తను చిన్నపిల్ల కదా అని తెచ్చాను. నీకేం కావాలో చెప్పు, రేపు పక్కాగా తెస్తాను అన్నాడు సర్ది చెబుతూ. చిన్నపిల్ల ఏంటండి, డిగ్రీ అయిపోయింది. ఈ ఇంట్లో నాకు కూడా ఒక స్థానం ఉంది, అది మర్చిపోకండి అని విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటే తను మాత్రం తన గదిలోనే ఉండేది. ఎవరైనా చుట్టాలు వస్తే హలో అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకునేది. జానకమ్మ మొదట్లో అనుకునేది, పోనీలే, కొత్తగా వచ్చింది కదా, అలవాటు పడడానికి సమయం పడుతుంది అని. కానీ సరిత అలవాటు పడటం కాదు, అందరినీ విడదీయడం మొదలుపెట్టింది. ఆమె ఇంటి పనిలో ఒక్క అడుగు కూడా వేసేది కాదు. రోజూ ఉదయం నిద్ర లేవడం, ఆఫీస్కి తయారవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి వచ్చాక తన గదిలో తను కూర్చునేది. శని ఆదివారాలు వస్తే మా పుట్టింట్లో పని ఉంది అనో, ఫ్రెండ్స్తో షాపింగ్ ఉంది అనో చెప్పి వెళ్ళిపోయేది. పాపం జానకమ్మ దీప కలిసి వంట చేయటం, ఇంటిని శుభ్రం చేయటం అన్నీ చేసుకునేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆదివారం వెంకట్ సరిత బజారుకు వెళ్ళారు. అక్కడ ఒక షోరూంలో దీపాకు బాగుంటుందని ఒక ఖరీదైన పట్టుచీర చూశాడు వెంకట్. సరిత, చూడు, ఇది దీపకు బావుంటుంది కదా. దీపాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా, ఫోటోలకి బావుంటుంది కదా అని అన్నాడు. సరిత వెంటనే అడ్డుపడి, ఇప్పుడెందుకండి, ఏం అవసరం లేదు, మొన్ననే కదా ఒక డ్రెస్ కొన్నారు, ఇంత రేటు పెట్టి తనకు మళ్ళీ కొనడం ఎందుకు? ఆ డబ్బులతో నాకు ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ వస్తుంది, ఆఫీస్కి వెళ్ళడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది అని తేల్చి చెప్పింది. వెంకట్ మారు మాట్లాడలేకపోయాడు. అదే సరిత తన తమ్ముడికో తన తల్లికో కొనాలంటే మాత్రం బ్రాండెడ్ వస్తువులే కావాలనేది. తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు బ్యాగుల నిండా వస్తువులు తీసుకెళ్లేది. ఇదంతా గమనిస్తున్న జానకమ్మ మనసులోనే కుమిలిపోయేది. కొడుకుని ఏమన్నా అంటే ఎక్కడ సంసారం పాడవుతుందో అన్న భయం ఆమెది. క్రమంగా ఇంట్లో మనుషుల మధ్య సంభాషణలు తగ్గిపోయాయి. వెంకట్ కూడా సరిత పోరుపడలేక దీపాతో మాట్లాడటం తగ్గించేశాడు. ఒకప్పుడు అన్నయ్య రాగానే ఎదురెళ్ళి కబుర్లు చెప్పే దీప ఇప్పుడు అన్నయ్య కనిపిస్తే చాలు గదిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా ఇంట్లో సరిత ఒక కొత్త నియమం పెట్టింది. వీకెండ్ వచ్చిందంటే బయటికి వెళ్ళాలి. మీ అమ్మా నాన్నలు చెల్లి వస్తానంటే వాళ్ళకు విడిగా కార్ బుక్ చేయండి, మనం మాత్రం విడిగా వెళ్దాం, నాకు ప్రైవసీ కావాలి అని అనేది. వెంకట్ గత్యంతరం లేక భార్య మాట వినేవాడు. జానకమ్మ రఘురామయ్యలు, మేము రాములే నాయనా, మీరే వెళ్ళిరండి అని కన్నీళ్లు దాచుకొని పంపేవారు. అలా సంవత్సరం గడిచింది. వెంకట్ సరితాల పెళ్లి రోజు వచ్చింది. జానకమ్మ సరితాతో ఇలా అంటుంది, సరితా, ఇవాళ మీ పెళ్లి రోజు కదా, తలంటు పోసుకుని ఈ కొత్త చీర కట్టుకోమా. నేను దీపా కలిసి అరిసెలు వండాము, వచ్చి తిందురుగాని. సరిత చిరాగ్గా ఇలా అంటుంది, చూడండి అత్తయ్య గారు, ఆ నూనె వాసనలు నాకు అస్సలు పడదు. నా గది అంతా అదే వాసన వస్తుంది. ఈ పాత పద్ధతులు అరిసెలు నాకు నచ్చవు. వెంకట్ని అడిగాను మధ్యాహ్నం ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి తిందామని. సరే అన్నాడు. వదినా, అన్నయ్యకి అమ్మ చేసిన అరిసెలంటే ఇష్టం కదా, నువ్వు కూడా ఒక్క ముక్క తింటే అమ్మ సంతోషిస్తుంది. సరిత దీప వైపు కోపంగా చూస్తూ, నీ సలహాలు ఎవరు అడిగారు దీపా? నీ అన్నయ్యకి ఏమిష్టమో నాకు బాగా తెలుసు. ఆయనకి నా ఇష్టమే తన ఇష్టం కూడా.
నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో, అనవసరంగా మా విషయాల్లో తలదూర్చకు అని అంటుండగా అంతలో వెంకట్ అక్కడికి వచ్చాడు. వెంకట్ అక్కడికి రావడం చూసి సరిత వెంటనే ప్లేట్ మార్చేసింది. చూసారా అండి, మీ అమ్మ నన్ను ఎన్ని మాటలు అంటుందో. నేను మన పెళ్లి రోజు కూడా ఏదో ఒక గొడవ చేస్తున్నానని నా మీద నిందలు వేస్తోంది. నాకు ఈ ఇంట్లో అస్సలు గౌరవం అనేదే లేదు. వెంకట్ నిస్సహాయంగా, అమ్మా, ఎందుకు తనని ఏదో ఒకటి అంటావు? తనకి నచ్చినట్టు ఉండనివ్వు. అని అనడంతో జానకమ్మ కళ్ళు చెమర్చాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నిట్టూరుస్తూ దేవుడి పట్టం ముందు కూర్చుంది. ఒకరోజు ఆదివారం ఉదయం జానకమ్మ ఇల్లు తుడుస్తోంది. సరిత సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. అమ్మా సరితా, కొంచెం మేడ మీదికి వెళ్ళి ఆ బట్టలు ఆరేస్తావా? నాకు మోకాళ్ళు నొప్పిగా ఉంది. అత్తయ్య గారు, నేను ఇంటికి పని మనిషిగా రాలేదండి. నా పని నేను చూసుకుంటున్నాను. మీకు కష్టమైతే పని మనిషిని పెట్టమని మీ అబ్బాయికి చెప్పండి అని అత్తపై విసురుకుంటుంది సరిత. అంతలో వెంకట్ బయటికి వచ్చాడు. ఏమైంది సరిత? ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? నువ్విందాక అమ్మనన్న మాటలు విన్నాను. ఆవిడికి ఒంట్లో బాలేదు కదా, ఇంటి పనుల్లో కొంచెం ఆసరాగా ఉండలేవా? నేను ఆసరాగా ఉండడానికి ఇక్కడికి వచ్చింది. మీ అమ్మ చెల్లి కలిసి నన్ను పని మనిషిని చేయాలని చూస్తున్నారు. నేను రాగానే వాళ్ళు హాయిగా కూర్చుంటారు. అది అబద్ధం సరిత. వంట అంతా అమ్మే చేస్తుంది, ఇంటి పనులన్నీ దీప చేస్తుంది. నువ్వు కనీసం నీ ప్లేటు కూడా కడగడం లేదు. పైగా దీపకు ఏదైనా కొంటే అంత గొడవ చేస్తావు. నా చెల్లెలంటే నాకు ప్రాణమని నీకు ముందే చెప్పాను. హా, ప్రాణమైతే మీ దగ్గరే ఉంచుకోండి. నాకెందుకు చెప్పారు ఇవన్నీ? రేపు పెళ్ళికి లక్షలు ఖర్చు పెట్టాలి కదా, అప్పుడు తెలుస్తుంది ఆ ప్రాణం విలువ ఎంతో. మీకు మీ కుటుంబమే ముఖ్యమైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇవన్నీ కాదంటే చెప్పండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెంకట్ నిస్సహాయంగా, ప్రతిదానికి పుట్టిల్లు అని బెదిరించకు సరిత. నేనందరినీ కలుపుకుపోవాలని చూస్తున్నాను. కలుపుకోవడం అంటే నా ఇష్టాలన్నీ చంపుకోవడం కాదు. నేను ఇలాగే ఉంటాను అని చెప్పి విసుగ్గా గదిలోకి వెళ్ళిపోతుంది సరిత. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రఘురామయ్య హాల్లో కూర్చొని పాత ఫోటో ఆల్బమ్ చూస్తూ ఉన్నాడు. అందులో చిన్నపటి వెంకట్ దీపాల ఫోటో ఉంది. అది చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకమ్మా, చూసావా ఈ ఫోటో? దీపకు జ్వరం వస్తే వెంకట్ అన్నం కూడా తినకుండా తన పక్కనే కూర్చునేవాడు. అలాంటిదిప్పుడు ఒకే ఇంట్లో ఉన్నా కనీసం పలకరించుకోటానికే భయపడుతున్నారు. ఏం చేస్తామండి, కాలం మహిమ. కొత్త కోడలు వచ్చాక ఇల్లు కళకళ్లాడుతుంది అనుకున్నాం. కాని ఉన్న కళ కాస్త పోయింది. వెంకట్ తప్పులేదు. వాడు నలిగిపోతున్నాడు. అటు భార్యను వదులుకోలేడు, ఇటు మనల్ని ఏమీ అనలేడు. నేను రిటైర్ అయ్యాక మనం వాడికి భారం అయిపోయామా అని అనిపిస్తుంది జానకి. వాడు సంపాదించే జీతం, వాడి ఇష్టప్రకారం ఖర్చు పెట్టే అధికారం కూడా వాడికి లేకుండా పోపోయింది. నాన్న అని కూడా చూడకుండా సరిత నా ముందే వాడిని అరుస్తుంటే ప్రాణం విలవిలలాడుతోంది. అదే కదండి. ఇక ముందు ముందే ఎలా ఉంటుందో. దీపకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాం. ఆ పిల్ల నోరు తెరిచి ఒక్క వస్తువు అడగదు. అడిగితే వదిని ఏమంటుందో అని భయం. మనం మౌనంగా ఉండటమే వెంకట్కి మనం చేసే సహాయమేమో అని అనిపిస్తోంది అని అనుకొని బాధపడతారు జానకమ్మ రఘురామయ్యలు. ఒకరోజు సరిత వెంకట్తో ఇలా అంటుంది. ఏవండి, ఇవాళ మనం సినిమాకు వెళ్తున్నాం కదా, టికెట్స్ బుక్ చేశారా? చేశాను. నాన్నగారిని, అమ్మని, దీపని కూడా రమ్మని అడిగాను. అడిగాను. వాళ్ళు వస్తారు. వెంకట్, ఇదే నాకు నచ్చంది. మనం ఇద్దరమే వెళ్ళాలి అంటే అందరికీ ఎందుకు బుక్ చేశావు? వాళ్ళకి కావాలంటే విడిగా బుక్ చేయి. డ్రైవర్ని పిలిపించు. మన కారులో నలుగురు కూర్చుంటే నాకు ప్రైవసీ ఎక్కడుంటుంది? సినిమా హాల్లో కూడా పక్కన మీ చెల్లెలు కూర్చుంటే మీతో నేనేం మాట్లాడగలను? సరిత, వాళ్ళు మన కుటుంబం. విడిగా పంపటం ఏంటి? కుటుంబం అంటే భార్యాభర్తలే, మిగిలిన వాళ్ళంతా బాధ్యతలు మాత్రమే. మీరే డిసైడ్ చేసుకోండి, నేను రావాలా లేక వాళ్ళు రావాలా అని అనడంతో వెంకట్ తలదించుకున్నాడు. ఇదంతా విన్న రఘురామయ్య గారు గట్టిగా అన్నారు. వెంకట్, మాకు సినిమా వద్దులేరా, మా కొంట్లో బాలేదు, మీరు వెళ్ళండి అని. ఆ మాట వినగానే సరితా ముఖంలో గెలుపు నవ్వు కనిపించింది. ఒకరోజు సాయంత్రం వెంకట్ బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చాడు. సరిత హాల్లో కూర్చొని వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది. అవునమ్మా, వెంకట్కు నాకు ఈ నెల బోనస్ వచ్చింది. రేపు మనం వెళ్ళి నీకు ఆ బంగారు గాజులు చేయిద్దాం.
ఇక్కడెవరికీ తెలీదులే, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అని సరిత మాట్లాడుతుంటే అది విన్న వెంకట్ మనసు చివుక్కుమంది. తన తండ్రికి మందుల కోసం, దీప పెళ్లి కోసం తను రూపాయి దాచుకుంటుంటే సరిత తనకు తెలియకుండా తన ఇంట్లో వాళ్ళ కోసం అనవసర ఖర్చు చేస్తోందని అర్థమైంది వెంకట్కు. సరిత, బోనస్ డబ్బులు మీ అమ్మకి గాజులు చేయించడానికి వాడుతున్నావా? నాన్నకి ఆపరేషన్ చేయించాలని నీకు తెలుసు కదా. అయితే ఏంటండి, మా అమ్మకి నేను కాకపోతే ఇంకెవరు చేయిస్తారు? మీ నాన్నకి ఆపరేషన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చేయించొచ్చు. నా జీతం డబ్బులు నా ఫ్యామిలీ కోసం నేను ఖర్చు పెడితే మీకేంటి నొప్పి? నా ఫ్యామిలీ అంటే కేవలం నువ్వు, మీ అమ్మ మాత్రమే కాదు సరిత. నా తల్లిదండ్రులు, నా చెల్లి కూడా నా ఫ్యామిలీనే. అది పెళ్ళికి ముందు వెంకట్, పెళ్ళయ్యాక నేనే నీ సర్వస్వం. మీకు అది అర్థం కాకపోతే చెప్పండి, నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను. అలా ఎప్పటిలాగే పుట్టిల్లు అనే ఆయుధంతో వెంకట్ నోరు నొక్కేసింది సరిత. అలా కొన్నాళ్ళు గడిచాయి. కొంతకాలం తర్వాత దీపకు హరీష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పెళ్లి కుదిరింది. పెళ్లి పనుల్లో సరిత అస్సలు చేయి వేయలేదు. కానీ చుట్టాలు రాగానే అయ్యో అది అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి అంటూ హడావిడి పెత్తనం చెలాయించింది. అందరి ముందు తనే పెళ్లి పెద్దలా ఫోజులు కొట్టింది. కన్యాదానం సమయంలో దీప ఏడుస్తుంటే అందరూ అది పుట్టిల్లు వదులుతున్న బాధ అని అనుకున్నారు. కానీ ఆ ఏడుపులో తన అన్నయ్యకు తను దూరం అయిపోతున్నానన్న ఆవేదన కూడా ఉంది. ఆ పెళ్లి ఖర్చుల విషయంలో కూడా సరిత ఎన్నో గొడవలు చేసింది. దీప అత్తగారింటికి వెళ్లే ముందు అన్నయ్య దగ్గరకు వెళ్ళింది. వెళ్తున్నా అన్నయ్య. వెంకట్ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. జాగ్రత్తమ్మా, ఏ అవసరమన్నా నాకు ఫోన్ చేయి అని అన్నాడు. అంతలో సరిత ఇలా అంటుంది, అవసరాలేముంటాయిలేండి, అత్తగారింట్లో అన్నీ వాళ్ళే చూసుకుంటారు, ఇకనైనా మీరు ప్రశాంతంగా ఉండండి అని వెటకారంగా అంటుంది సరిత. దీప భయంగానే అత్తగారింట్లో అడుగుపెట్టింది. అక్కడ వదిన నన్ను ఏడిపించింది, ఇక్కడ అత్తగారు ఎలా ఉంటారో, ఆడపడుచులు ఇంకెలా ఉంటారో అని భయపడింది. మరుసటి రోజు ఉదయం దీప త్వరగా నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళబోయింది. అంతలో దీప అత్తయ్య పార్వతమ్మ అక్కడికి వస్తుంది. ఏమ్మా దీపా, అప్పుడే ఎందుకు లేచావు? అలసటగా ఉంటుంది కదా, వెళ్ళి పడుకో. ఇక్కడ పనులు చేయడానికి మాత్రమే నువ్వు రాలేదు, నువ్వు మా ఇంటి కోడలివే కాదు, కూతురువి కూడా అని అంటుంది పార్వతమ్మ ఆప్యాయంగా. లేదత్తయ్య గారు, నాకు ఈ పనులన్నీ అలవాటే, నేను వంట చేస్తానివాళ. వద్దు తల్లి, నువ్వు ఈ ఇంటికి కోడలిగా మాత్రమే రాలేదు, నా పెద్ద కూతురు వెళ్ళిపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చావు. వంట పని నేను చూసుకుంటాను, నువ్వెళ్ళి రెడీ అవ్వు, ఇవాళ గుడికి వెళ్దాం అని అంటుంది పార్వతమ్మ. దీప ఆశ్చర్యపోయింది. దీపా కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. తన పుట్టింట్లో తనకు దక్కని గౌరవం, అన్నయ్య దగ్గర కోల్పోయిన ప్రేమ ఇక్కడ అపరిచితుల మధ్య లభించడం ఆమెను కదిలించి వేసింది. ఏమ్మా దీపా, ఏంటలా ఉన్నావ్? ఏమాలోచిస్తున్నావు? మీ పుట్టిల్లు గుర్తొచ్చిందా? ఏం లేదత్తయ్య గారు, మా ఇంట్లో నేను ఎంత పని చేసినా వదిన విసుక్కునేది. మీరు మాత్రం నన్ను పని చేయనివ్వడం లేదు, అందుకే కొంచెం కొత్తగా ఉంది. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు కోడలివి కాదు, మా ఇంటి మహాలక్ష్మివి. శృతి ఎలాగో నువ్వు మాకు అలాగే. నీకు ఏది కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. నీ వదిన అలా ప్రవర్తించిందంటే అది తన తప్పు, నీది కాదు. నిజంగా అత్తయ్య గారు, నాకు ఇలాంటి కుటుంబం దొరుకుతుందని ఊహించలేదు. అన్నయ్య దగ్గర కోల్పోయిన ప్రేమ ఇక్కడ మళ్ళీ మీ అందరి దగ్గర దొరుకుతుంది అని దీప అంటూ ఉండగా అంతలో దీప ఆడపడుచు శృతి అక్కడికి వస్తుంది. అమ్మా, వదినా, మీ అత్త కోడళ్ళ సెంటిమెంట్ కాసేపు ఆపండి. వదినా, ఒక 2 days బాగా రెస్ట్ తీసుకోండి, వీకెండ్లో మనం షాపింగ్కి వెళ్దాం, మీకు ఏమేం కావాలో అన్నీ కొనుక్కుందాం. అన్నయ్య క్రెడిట్ కార్డ్ నా దగ్గరే ఉంది, అన్నయ్య ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చేశాడు అని అంటుంది శృతి. శృతి, నాకు ఇవన్నీ అలవాట్లేదు, నీకు ఇబ్బంది ఏమీ లేదా నాతో రావటం? ఇబ్బంది ఏంటి వదినా, నువ్వు వస్తే మాకు కూడా బాగుంటుంది. మా వదిన చాలా గ్రేట్ అని నేను మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తాను. నువ్వు మాతో కలిసి ఉంటేనే మాకు సంతోషం. థ్యాంక్ యూ శృతి, నా మనసులో ఉన్న భయాలన్నీ పోగొట్టావు అని అనుకుంటుంది దీప. అప్పుడు దీపాకు అర్థమైంది, ఒకరికి ఇచ్చే గౌరవం,
ప్రేమ మనల్ని తక్కువ చేయవని, అది మన సంస్కారాన్ని పెంచుతుందని. తన అన్నయ్య ఇంట్లో ప్రైవసీ అనే గోడల మధ్య బంధించబడిన ప్రేమ ఇక్కడ అన్యోన్యత అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. అలా 1 నెల రోజులు గడిచాయి. ఒకరోజు హరీష్ దీపాతో ఇలా అంటాడు. దీపా, ఇవాళ నా జీతం పడింది. ఇదిగో ఈ 10,000 నీ దగ్గర ఉంచుకో. నీకేవైనా చిన్న చిన్న అవసరాలు పడుతుంటాయి కదా. నాకేం అవసరాలుంటాయండి, నేనేం అడగలేదు కదా. అంతలో పార్వతమ్మ అక్కడికి వస్తుంది. అడగాల్సిన అవసరమేముందమ్మా? నీ చేతిలో డబ్బులుంటేనే ఇంటికి శుభం. నీకు ఏదైనా కొనాలనిపిస్తే ఎవ్వర్నీ అడగక్కర్లేదు, వెళ్ళి కొనుక్కో. కావాలంటే శృతిని కూడా తీసుకెళ్ళు. వీళ్ళ మాటలు వింటున్న శృతి అక్కడికి వస్తుంది. అవును వదినా, మొన్న నువ్వు ఆ షాపులో ఒక నల్లపూసల గొలుసు చూసావు కదా, నాకు గుర్తుంది. పద, ఇవాళ అది కొనేద్దాం. అన్నయ్య దగ్గర డబ్బులు లాగడంలో నేను ఎక్స్పర్ట్ అని అంటుంది శృతి. దీపా కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమెకు తన వదిన సరిత అన్న మాటలు గుర్తొచ్చాయి. నీ అన్నయ్య సంపాదనలో నీకు ఎలాంటి వాటా ఉండదు అని అన్న మాటలు. కానీ ఇక్కడ పరాయి ఇంటి మనుషులు తనని ఎంతగా గౌరవిస్తున్నారో చూసి ఆమె మనసు నిండిపోయింది. దీప ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు ఒక విషయం అర్థమైంది. రక్తం పంచుక పుట్టినంత మాత్రాన అందరూ మనవాళ్ళు కారు. మన మనసును అర్థం చేసుకునేవారే నిజమైన బంధువులు. అటువైపు వెంకట్ ఇంట్లో సరిత తన అధికారాన్ని చెలాయిస్తూనే ఉంది. కానీ ఆ ఇంట్లో ఒకప్పటి ఆత్మీయత మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రేమ ఉన్న చోట స్వర్గం ఉంటుంది, స్వార్థం ఉన్న చోట కేవలం గోడలు మాత్రమే ఉంటాయి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.